హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బాలకృష్ణ. మనం చాలా నగరాల్లో కానీ చిన్న చిన్న పట్టణాల్లో కానీ ఇవాళ చూస్తున్నాం. రవాణా వ్యవస్థలో ముఖ్యంగా ఈ ర్యాపిడో, ఓలా, ఉబెర్ లాంటివి పెరిగిపోయాయి అనమాట ఈ మధ్య కాలంలో. సో సగటు మీరు 1,00,000 జనాభా ఉన్న ఏ పట్టణానికి వెళ్ళినా కూడా అక్కడ మనం ఈ యాప్ ను వాడి మన ఒక చోట నుంచి ఇంకో చోటకి ఈజీగా ప్రయాణించే సౌకర్యం లభిస్తుంది. ఈ క్రమంలో ఏంటంటే భారతదేశంలో ఈ ప్రైవేట్ రంగ వ్యవస్థ కాకుండా భారత ప్రభుత్వం కూడా అంటే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఒక సపరేట్ ట్యాక్సీ ప్రారంభించాలి. భారత్ ట్యాక్సీ అనే పేరుతో త్వరలో ఒక యాప్ ని తీసుకొచ్చి దాని ద్వారా సేమ్ ఓలా, ఊబర్ ఏ విధంగా ఆపరేట్ చేస్తుందో అదే విధంగా ఆపరేట్ చేయాలని పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో నడిచి ఈ భారత్ ట్యాక్సీని త్వరలో భారత ప్రభుత్వం ప్రారంభించబోతుంది. దీనికి సంబంధించి ఇటీవలే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఒక ప్రకటన వెలువరించారు. ఇందులో వచ్చే లాభాలు ఏవైతే ఉన్నాయో ర్యాపిడో, ఓలా, ఊబర్ లాంటివి ఏవైతే ఉన్నాయో అక్కడ వచ్చే లాభాలని అందులో వచ్చే జనరేట్ అయ్యే ఇన్కమ్ ఏదైతుందో అవి కేవలం సంస్థలు తీసుకుంటే ఏదో కొంత పర్సెంట్ మాత్రం ఏదో ఆఫర్స్ పెట్టి మాత్రమే వాటిని నడిపిస్తున్న బైక్ కావచ్చు, ఆటో కావచ్చు, ట్యాక్సీ, కార్ ఏమైనా కావచ్చు వీటిలా ఆయా డ్రైవర్లకు వస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే భారత ప్రభుత్వం తీసుకొచ్చే ఈ భారత్ ట్యాక్సీ ఏదైతే ఉందో ఇందులో వచ్చే లాభాలని పూర్తిగా ఆయా డ్రైవర్లకి వాటిని ఆపరేట్ చేస్తున్న వ్యక్తులకే పంచాలనే ఉద్దేశం ఉన్నట్టుగా కూడా అమిత్ షా గారు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఒక మంచి పరిణామం రాబోతుంది. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు వీటిని ఆపరేట్ చేయాలి? సో ఇప్పటి నుంచి ప్రభుత్వం కూడా వీటిని ఆపరేట్ చేయబోతుంది. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఈ రంగంలోకి రాబోతుంది. ప్రత్యక్షంగా వచ్చి తను భారత ప్రభుత్వం ఈ ఆపరేషన్ స్టార్ట్ చేయబోతుంది. త్వరలో భారత్ ట్యాక్సీ ద్వారా మంచి సేవలు మనం పొందే అవకాశం రావచ్చు. ప్రస్తుతం ఉన్న వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి సంబంధించిన ఈ భారత్ ట్యాక్సీ కూడా మనకి మంచి సేవలు అందిస్తుందని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ.